టీడీపీకి ఎప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తోనే గణనం అనే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతుంది. ఇవాళ మరోసారి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్ చర్చించి కూడా వచ్చారు. మొత్తానికి పవన్ కేంద్రంగా బీజేపీ ఏదో ప్లాన్ చేస్తుందన్న చర్చ రోజు రోజుకు జరుగుతోంది. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు పాలిట పవన్ కు ఏకు మేకవుతాడనే చర్చ కూడా సాగుతుంది. 10 ఏళ్లు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఇటీవల పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందని అనిపిస్తుంది టీడీపీ వర్గాల్లో. ఇక్కడ రాజకీయ కిటుకు కూడా ఉంది. ఇలా చెప్పడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే లోకేష్ ని సీఎం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం తెలిసే పవన్ వ్యూహాత్మకంగా అడ్డపుల్లో వేయడానికి బాబు 10 ఏళ్ల సీఎం అనే డైలాగ్ వదిలినట్టు తెలుస్తోంది. కానీ బాబు మాత్రం కొడుకుపై ప్రేమతో లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారనే స్వార్థాన్ని బయటపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది పవన్ బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. బాబు వయసు పైబడుతున్న కారణంగా ఆ సీట్ లో పవన్ కూర్చోబెట్టడం బీజేపీ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా చివరికి కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మరి ముఖ్యంగా మన పవన్ జాతీయ నాయకుడిగా చూసే ప్రయత్నం బీజేపీది. దీనికి కారణం ఏనాటికైనా జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవచ్చని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అందుకే పవన్ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. కేవలం జనసేనానిగా మాత్రమే పవన్ కళ్యాణ్ ని బీజేపీ చూడడం లేదు. దేశమంతా జెండా పాతాలనే బీజేపీ తహతహలాడుతుంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో పవన్ ని తమ పార్టీలోకి తీసుకుని సరికొత్త నాటకానికి అయితే తెరలేపనుంది బీజేపీ. రాజకీయం అంటే రాత్రికి రాత్రి ఎన్నో మారుతుంటాయి. అందులోనూ పవన్ రాజకీయం తెలిసిన వారెవరైనా ఆయన నిలకడగా ఉండరని కూడా నమ్ముతారు. ఇక చంద్రబాబుని సీఎం గా చూడాలనే మాటపై పవన్ ఉంటారని అనుకోవడం కూడా భ్రమే అవుతుంది.